ఉగాది మొదలుకొని వృషభ రాశి వారిని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 1 కాదు 2 కాదు 5 ఏళ్ల పాటు తిరుగులేదు. అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది. ఉగాది మొదలుకొని వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, 5 ఏళ్ల పాటుగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాలు చర్చిస్తారు. చంద్ర అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. లాభదాయకమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా సులువుగా పూర్తి అవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తిని విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో మిత భాషణం శుభప్రదం. విజ్ఞాన వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది. ఇంటా బయట కూడా మంచి చేకూరుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే అందిస్తుంది. శుభప్రదంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో శనిగ్రహం కారణంగా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రాంత చలనం లేదా పరదేశముల యందు పౌరసత్వం కొరకు ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన కాలం. లోహములు, నల్లని రంగు వస్తువుల సంబంధ వ్యాపారాలు, వ్యవసాయం చేయవారికి సంవత్సరం అతి చక్కటి లాభములు కలుగజేస్తుంది. విహారయాత్రలు చేయదలిచిన వారి మనోవాంఛ నెరవేరుతుంది. శ్రీ విశ్వనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం వృషభ రాశి వారి శనిగ్రహం వలన అనేక విధముల లాభపడతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాహుగ్రహం వలన కూడా కొంత అతి చక్కటి లాభములు కలుగుతాయి. 18 మే 2025 వరకు సులువైన ధనార్జన కలుగు చేయును. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆర్థికంగా హోదాపరంగా లాభములు ఏర్పరచును. నూతన వాహన సౌఖ్యం ప్రసాదిస్తుంది. 19 మే 2025 నుండి ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు ప్రసాదిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్నట్లు చేస్తుంది. ఆర్థికంగా యోగిస్తుంది. మొత్తం ఇది సంవత్సరం వృషభ రాశి వారు రాహుగ్రహం కారణంగా పూర్తిగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ మాసం ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విశ్వనామ సంవత్సరం కేతుగ్రహం కారణంగా కూడా వీరికి లాభ వ్యయాలు సమానంగా ఎదురవుతాయి. వ్యక్తిగత జాతకంలో కేతుగ్రహ బలం పూర్తిగా లోపించి సంతాన ప్రయత్నాలు చేయవారు నిరాశజనక ఫలితాలు అయితే పొందుతారు. మిగిలిన అన్ని విషయాల్లో కూడా కేతువు వృషభ రాశి వారి సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి ఈ సమయం జీవన విధానంలో ఉన్నతి పొందడానికి కాలం అత్యంత అనుకూలమైన కాలము. విద్యార్థులకు అతి చక్కటి విజయాలు ప్రాప్తిస్తాయి. శరీర దారుఢ్యత, ఆరోగ్యం కోసం ఆలోచించడం మొదలు పెడతారు. చెడు వ్యసనాల నుండి బయటపడతారు. గ్రంథ రచన చేయాలి అనే సంకల్పం కలిగిన వారికి ఈ కాలం అనుకూలమైన
అనుకూలమైనది. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు కూడా సంతాన లాభాలు పొందుతారు. అనుకూలమైన కాలం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలకు కూడా గురుగ్రహ బలం తోడవుతుంది. కుటుంబ సంబంధ సంతోష సమయాలు, వర్ణ కూడికలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సహాయం లభిస్తుంది. ముఖ్యంగా 20 అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు కూడా సోదరి వర్గం వారి వలన బాగా లాభపడతారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించినటువంటి వారనగా కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా, దానగుణం, క్షమాగుణమని కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే రుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదల మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోలేని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.